అన్న, మహాభారతం గురించి నీకు తెలుసా? హా, తెలుసు. అయితే మనకు మహాభారతం అంటే పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడు అంటేనే తెలుసు. నీకు మహాభారతం గురించి తెలియాలంటే కౌరవులు పాండవులు కంటే ఒక 3 generations బ్యాక్కి వెళ్ళాలి. ఈ స్టోరీ రచించింది ఎవరన్నా? మహాభారతం రచించింది వేద వ్యాస మహర్షి. ఇది రాసింది ఎవరో తెలుసా? మన వినాయకుడు. మనం ఈరోజు మహాభారతం గురించి చదివాము అంటే దానికి కారణం శ్రీకృష్ణుడు. కృష్ణుడా? వినాయకుడు ద్వారకాకి వెళ్ళినప్పుడు అదే సమయంలో వేదవ్యాస మహర్షి కూడా ద్వారకాకి వెళ్తాడు శ్రీకృష్ణుడితో సలహా తీసుకోవడానికి. వేదవ్యాసుడు ద్వారకాలో మహాభారతం రాయడానికి ఒక వ్యక్తి కావాలని శ్రీకృష్ణుడితో అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మన వినాయకుడి పేరు వేదవ్యాసుడితో చెప్తాడు. అంటే ఎస్, మన వినాయకుడే మహాభారతం మొత్తం రాసింది. నీకు సత్యావతి దేవి గురించి రేపు చెప్తా.